ఎవడ్రా బాబు నువ్వు దెయ్యంలాగా ఎంటబడి ఉద్దేశుకుంటూ నువ్వెవడ్రా బాబు? రోడ్డు మీద శిలా విగ్రహం వల్లే అడ్డంగా నిలబడ్డారా? నేను నీ కంటికి అట్టాయి నాగపడ్డానంటరా పంజనాయాలా? ఏమిటి బుద్ధి లేదంటావా నాకు? మర్యాదగా మాట్లాడు. ఏంద్రా నీతో నేను మర్యాదగా మాట్లాడాలా? మచ్చకలాంటి మంచి అలవాట్లు పెట్టుకొని బ్రేకులు పేరైన బెంజిరాజులాగా వచ్చి నన్ను గుద్దేసుకుంటూ వెళ్ళిపోతాను. గురు సారీ గురు, పోలీసులు తరుగుతుంటే తప్పించుకోవాలని స్పీడ్గా ఒరే నిన్ను పోలీసులు ఎందుకు దొరుకుతున్నారా? నువ్వేదో చేసి ఉంటాను కాబట్టి గురు మర్డర్ చేయడానికి, మానభంగం చేయడానికి నేను తెలుగు సినిమాలో రౌడీని అనుకున్నావా? ఆకు రౌడీ అనుకున్నావా? అయితే ఈ జనంలో ఎవరో జేబులు కత్తిరించి ఉంటారు. నువ్వు నీ జేబులు కత్తిరించే అలవాటు ఉంటే మా ఏమిటి నువ్వెందుకు పరిగెత్తావురా? గురు జేబులు కత్తిరించే అలవాటే ఉంటే ఈ పార్కుల చుట్టూ నేను ఎందుకు తిరుగుతా గురు? అరే నీకు మరీ ఏదో పని లేనట్టు నువ్వు పార్కులంలో తిరుగుతావు కదా రే. నిజంగానే వాళ్ళకి పని లేదురా, అందుకే నా ఎండబడ్డారా. నువ్వురా బాబు పొద్దున్నే రాజస్థాన్ టీ కొట్టుకెళ్ళి టీ అని దగ్గర పోరా బాబు. నువ్వు నా మాడి కంటే రా బాబు. నీ అమ్మాయిడు ఆడాడా దెంగి తిని ఏంది టీ దాకొస్తాడు. ఎంతకీ నీ పేరేమిటి? నా పేరా గిలక్క. మరి నీ పేరేం గురు? నా పేరు చదువుతే ఆ పేరు పలకరా బాబు. పిలక? ఏం పిలకరా? నీలాంటి అమాయకుడు నాకు దొరుకుతాడని నీ ఎంటబడి తిరుగుతా ఉంటా. గురు నేను అమాయకుడిని కాదు గురు, భలే తెలివైన వాడిని. సింగిల్ టీ తాగడానికి కూడా నా జేబులో డబ్బు లేదు గురు. అరే నీకు అసలు బుద్ధిందంటరా? జేబులో డబ్బులు లేకుండా పెద్ద మగోళ్ళలాగా తిరుగుతున్నావు కదా. ఇందాక నా దగ్గర 500 ఉన్నాయిరా. మరి ఎంతలో ఏమని 500? కాకులు ఏమన్నా ఎత్తుకెళ్ళి అనుకుని ఎత్తుకెళ్ళి అంటారా? కాదు గురు, కన్యాకుమారి ఎత్తుకెళ్ళింది. కన్యాకుమారా? అదెవర్రా బాబు? ఆయన డబ్బు నువ్వు దానికి ఎందుకు ఇచ్చో? గురే మా బజారు మొత్తానికి అదేరా బాబు అందగత్తె.
నన్ను చూసి నవ్విందిరా, అందుకే ఇచ్చాను రా. అరే నువ్వు పెద్ద తింగరోళ్ళు లాగుండావు కదా, చిన్న నవ్వుకే 500 ఇచ్చావంటే అదే దానికైతే ఇంకా ఒరే దానికి ఎంతైనా ఇవ్వచ్చురా బాబు. దానికి మూడో మొగుడు ఒప్పుకోడ్రా. అయితే ఇప్పటికే ఎంతమంది మార్చుండిద్దంట? నీకేమన్నా ఉందా ఆఫరు? 500 ఇచ్చా కదా, చెట్టు చోటుకి ఎత్తుకెళ్ళి ముద్దిచ్చింది. ఒరే నీకు పర్లేదు, మరి గిట్టుబాటు అయింది. ఇద్దే ఇచ్చిందంటే ఇంకా ఏదో ఇచ్చే ఉండిద్దిరా. 500 ఇవ్వాలి. అప్పుడే పోలీసులు చూసి పబ్లిక్ పార్కులో నువ్వు చేసేంట్రా అని నా ఎంట పడ్డారా. అసలు కదా ఇది అన్నమాట. ఇంతకి నువ్వేం చేస్తావు చిన్నోడా? నేను కూడా నీలాగే పని పాట లేకుండా తిరుగుతారా. అయితే మన ఇద్దరం సమాధిలో దొందే. నీ చోదినే పాటికే నా సగం ఆకలి అవుతుంది. దాని గురించి కంగారు పడబాకురా. అయినా నీలాంటి పని పాట లేకుండా బాగానే వేస్తున్నారుగా. నేను చెబుతా నాకు గురు, వాళ్ళకి జనం కావాలి, మనలాంటి వాళ్ళకి భోజనం కావాలి. అబ్బో ఇదేదో బాగానే ఉంది పత్యాపారం. అయితే నన్ను కూడా తీసుకెళ్ళి ఎంట పడి వస్తాను ఎమ్మటే. సరేరా మరి. చినుకు అంజలతో చిటపట చుడు సవ్వడితో నీలి మబ్బు కురుల గుడిని జార విడిచి ఒళ్ళు మరచాన ఆడింది వయ్యారంగా, నీల పూలు చల్లింది సింగారంగా. సింగారంగా నింగి నేల ఈ వేళ చలికి వనికి పోతుంటే ఇడి కౌగిలి పొదరింటికి పద పద బంది. పైన మబ్బు మురిగింది పడుసు తింక బెదిరింది వలగేక చెలగేది కనవేసింది. తలపు తొలి వలపు ఇక తకచం తకచం.
చిలుకు చిలుకు అందులతో చిటపడుతురు సవ్వడితో ఇంటి మబ్బు కుర్ర ముడిని జార పిడిచి ఒళ్ళు మరసి వాడగాన ఆడింది వయ్యారంగా నీల పూలు చల్లింది సింగారంగా మనసు పట్ట తప్పింది వయసు గుట్ట తడిపింది ఎదలో పలచని వానలు సుడిరేగింది వానొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసొచ్చే ఏలో వీళ్ళ చూపు పోయింది వాళ్ళ చూపు సయ్యంది చిరుపూరి కాలవు పగ తెలవూపింది అరే సరసాల సింగులోన ఏలో సరిగంగా తానాలు ఏలో ఊరులో ఇక ఒకటై తక తకటై అంటే సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చిలుకు చిలుకు అంజలతో చిటపడసిరి సాగుబడితో నీలి మబ్బు కుర్ల ముడిని జార విడిచి బొల్లు మరిచి జాన ఆడింది వయ్యారంగా నీల పూలు చల్లింది సింగారంగా చిలుకు చిలుకు మనసు పట్ట తప్పింది వయసు గుట్ట తడిపింది ఎదలో పలచని వానలు సుడిరేగింది వానొచ్చే వరదొచ్చే ఏలో వయసంటే తెలిసొచ్చే ఏలో వీళ్ళ చూపు పోయింది వాళ్ళ చూపు సయ్యంది చిలుపూరి కాలవు పగ తెలవూపింది అరే సరసాల సింధులోన ఏలో సరిగంగా తానాలు ఏలో ఊరులో ఇక ఒకటై తక తకటై అంటే సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చిలుకు చిలుకు అంజలతో చిటపరచి సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార పిడిచి బొల్లు పరిచి వానజాన ఆడింది వయ్యారంగా నీల పూలు చల్లింది సింగారంగా చిలుకు చిలుకు అందరితో చిటపడసిరి సంగడితో నీలి మబ్బు కురుల మురళి జార విడిచి ఒళ్ళు మరిచి వానగానాడింది అయ్యారంగా నీల పూలు చల్లింది సింగారంగా అడుగు రౌడీ రుద్ర ఈ కాపోయే సమస్యని కాపాడటం కోసం వస్తున్నాడు రౌడీ రుద్ర. ఎక్కడ ఏ అన్యాయం జరిగింది ఆడపిల్లల కోసం మన పిల్లలు సవించుకొని ఏ ఆడపిల్లైనా సరే అన్యాయం చేసిన ఊరుకోడు. తన చెల్లెని కాపాడటం కోసం వస్తున్నాడు రౌడీ రుద్ర. హలో బీటి అందాల ఎన్ని బొమ్మలాగా ఎదురు చూస్తున్నావు ఎవరి కోసం? నా పేరు వెన్నెల కాదు, నందిని, లాగా నందిని. నాలాంటి మగడు కోసమా?
అనురాగ నందినిగా మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూడు, కనిపించిన ప్రతి ఆడపిల్ల మీద ఆశలు పెట్టుకోవడం నీలాంటి వీధి రౌడీలకు బాగా అలవాటు లేదు. చరిత్రలో నీలాంటి అందమైన ఆడపిల్ల నా కంటికి అవ్వలేదు. కనిపించిన ప్రతి ఆడపిల్ల మగాడి కంటికి అందంగానే కనబడుతుంది. ఆ విషయం నీకు తెలుసా? కాదు నందిని, నువ్వు అందరిలాంటి ఆడపిల్లలు కాదు, నీలో ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు మాట్లాడే విధానం కూడా నాకు ప్రత్యేకంగానే అనిపిస్తుంది. నా పేరు రౌడీ రుద్ర. అంటే అంటే నువ్వు రౌడీవా? నా కళ్ళ ముందు అన్నం జరుగుతున్నా ఊరుకోను. ఎవరినైనా సరే ఎదురిచ్చిన వాడికి గుణపాఠం చెప్పి ఎదురుగా కాలు ఎగరేసి ఒకరు అంటే నువ్వు నిజంగా అన్యాయాన్ని ఎదిరించగలిగే మగాడివేనా? తెలిసి ఏమన్నా జరిగితే నేను చూస్తూ ఉండలేను. ఎదుటివాడు అంత దుర్మార్గుడైనా సరే వాడికి గుణపాఠం చెప్పి చూడు, ఈ సమాజంలో అనేక మంది ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అంతేకాక ఎందరో పేద ప్రజలు దుర్మార్గాలకి గురవుతున్నారు. అలాంటివన్నీ ఎదిరించగలిగే సత్తా నీలో ఉందా? ఎంతో మందికి న్యాయం చేయకపోవచ్చు, కానీ కొంతమందికైనా న్యాయం చేస్తా కదా. చూడు, అలాంటప్పుడు అందరి గురించి ఆలోచించడం అనవసరం కదా. ఈ లోకంలో చాలా మంది దుర్మార్గులు మన కళ్ళ ముందు అన్నం జరుగుతున్నా చూస్తూ పోతారు, పట్టించుకోరు. కానీ మంచివాడి మౌనం కన్నా చాలా ప్రమాదకరం. చూడు, నీ అభిప్రాయాలు, నీ విధానం నాకు చాలా చాలా బాగా నచ్చాయి. కానీ ఒక చిన్న సందేహం అడగమంటావా? అటుకు ఎంతో చెబుతా. నీలో ఒక డిఫరెన్స్ గా ఉంది. నిన్ను అభినందిస్తున్నా. నీ ప్రతాపం కేవలం మాటల్లోనే చేతల్లో కూడా ఉంటుందా? చేతల్లో కాదు. మొదటిసారి నిన్ను చూసినప్పుడు ఎంతవరకు ఏ ఆడపిల్లని చూసినా నేను దూరంగా ఉంటాను. కానీ నీలో ఒక ప్రత్యేకత ఉందని మొదటిసారి నేను చూడంగానే ప్రేమించాను. అందుకేనా నా అందం చూసి డైరెక్ట్ గా పొగడేస్తున్నావు? అవును అవును. ఎరుగుంటుంది నీలాంటిదాన్ని. నువ్వు కూడా నాలాగే ఆలోచిస్తున్నావు. నువ్వు కూడా నా ఆలోచిస్తున్నావు. అందుకే నేను అభినందిస్తున్నాను. చూడు, ఆడదానికి కావాల్సింది అభినందనలు కాదు, ప్రేమానురాగాలు. అవునంతిని. రాజశేఖరా అనిల్ రాజశేఖరా ఆగలేనురా
సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి రాజశేఖరా ఓ సఖీ చెలి చాటుగా తెరచాటుగా కసి కాటులో తెరవే ఘాటుగా అలవాటుగా ఒడి పాటనే చదివే చిరు చిత్రాలతో నడుమే అడిగే మగడే మధుపత్రాలతో నలుగే గడిగే కదలే శృంగార గంగా పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో రాజశేఖరా ఆగలేనురా సైకలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖీ చెలి తేనె జాబిలి కొండగా కరురాదిరి చలి వంటలే కురిసే జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే గురి చూసేయమా సగసే సిగసే సుడిలో తెర తీసేయవా ఎదనే కరిగే బడిలో నాలే కబళ్ళు నీ చూపు ముళ్ళు రాజశేఖరా ఆగలేనురా సైకలో స్వరాలనే మీటి చూడరా ఓ సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి నందు నీ అన్న వద్దని చంపింది ఎవరు ఇప్పుడు చెప్పు నా కొడుకుని బౌలర్ సెంటర్లో అర్థంగా అడుగుతా చూడు అవన్నీ ఇక్కడ చెప్పే విషయాలు కాదు. హ్యాపీగా మనం ఇంకోసారి కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను వెళ్ళొస్తాను. నందిని 10 నిమిషాలు బయట పని ఉంది, చూసుకొని వస్తాను. ఈలోపు ఏడా ఉండు. బాయ్.
హై బ్యూటీ, ఎవరు నువ్వు? వెనక నుంచి చూస్తుంటే అనుష్క లాగున్నావు, అదిరిపోయే అందంతో మెరిసిపోతున్నావు. ఆహా, అయితే ముందు నుంచి చూస్తే ఏమనిపిస్తుందో? కాజోల్లా కసి కసిగా ఉన్నావు. చూడు, నేను కాజోలి కాదురా, నీలాంటి వాళ్లకు కాళికను. నేను రోడ్ సైడ్ రోమియోని కాదు, సరసంలో మన్మధుణ్ణి, సాహసంలో మహాయోధుణ్ణి. చూడు, అందమైన ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే ప్రతి అడ్డమైన వాళ్ళు చెప్పేది ఇదే ఇదే. చూడు పాప, నేను కట్టింగ్లు ఇచ్చే కనీఫీలోను కాదు. నేను అనుకున్నది సాధించడం కోసం ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా లెక్క లేకుండా ఎక్కగల డాన్స్ హీరోనే. చూడు, నా పేరు పాప కాదు, నందిని, నాగనందిని. నువ్వు హీరో అని ఫీల్ అవుతున్నట్టున్నావు. నువ్వు హీరోవి కాదు, పెద్ద నేను జీరోవి. హీరోనో జీరోనో నువ్వు కాదు డిసైడ్ చేసేది. అలాగా, మరి ఎవరు డిసైడ్ చేయాలేంటి? కాదు, ఈ ప్రజలు డిసైడ్ చేస్తారు. అయినా నువ్వేంటి ఇలాంటి మగోని పక్కన పెట్టుకొని లెక్క లేకుండా మాట్లాడుతున్నావు? చూడు మిస్టర్, నువ్వెవరో నాకు తెలియదు. అనవసరంగా విసిగించకుండా వచ్చిన దారినే వెళ్తే బాగుంటుంది. వాట్? నా మాటలు నీకు విసుక్కున్నాయా? నేను మాట్లాడుతుంటే ఎంతో మంది అమ్మాయిలు అన్నం తింటూ కూడా మానేసి అదే పదే పదిగా వింటూ ఉంటారు. అయ్యయ్యో, అదే పనిగా ఉంటున్నారంటే వాళ్ళకి పని పాట లేక నీ గురించి తలుచుకుంటున్నట్టున్నారు పాపం. నా పేరు మున్నా. టైగర్ మున్నా. అంటే పులి లాంటి వాడువా ఏంటి? అవును, శత్రువులకు పులి లాంటి వాడిని. కానీ నీలాంటి అందమైన అమ్మాయిలకు గిలగింతలు పెట్టే చిలిపి వాటి వాడిని. కసెక్కిన కన్ను పిల్లలకు పర్లేదే, భాష బానే మాట్లాడుతున్నావు. ఎక్కడ నేర్చుకున్నావేంటి? చెప్పమంటావా? చల్లని చిరుగాలికి అలవుగల ఎగురుతున్నా నీ చిలుపు ముగ్గున చూస్తుంటే నా మనసు వలప భాష వద్దన్నా వచ్చేస్తుంది. పాపి కొండల మధ్య పరవశించే గోదావరి లాంటి నీ నడుము చూస్తుంటే ఆడపిల్లని అందరంగా వర్ణిస్తే పడిపోద్దనుకోవడం నీ అపోహ. నువ్వెన్ని టైగులు కొట్టినా నేను కలలకనే కవిలిరాజును కాదు, కన్ని పిల్లల గుండెలు అలవల వేసే చిలిపి నెలరాజును. నువ్వెన్ని సినిమా డైలాగులు చెప్పినా పడే టైప్ అయితే నేను కాదు. నందిని, పడునని పడేపోయావు నందిని. అందుకే అలా తడిపడిపోతున్నావు నందిని. ఓ మై గాడ్, నీతో మాట్లాడితే నాకు పిచ్చెక్కేట్టుంది. ఇక నేను వెళ్తున్నాను. మై డియర్ నందిని, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఒకవేళ ఎక్కడికి వెళ్ళినా వచ్చి నువ్వు నా కౌగిల్లో కరిగిపోవాల్సిందే నందిని. అనిల్ రావాలండి ఎప్పుడు. మాయదారి మాయదారి అందమా ఉయ్యాల సిద్ధమా. మాటకారి బంధమా మహామాయ చెల్లెలమ్మా.
హయ్య హయ్య హై మదిలోన మొదటి ప్రేమ ఇది మీరిపోయే భామ మతి మాటల వానమ్మ, మళ్ళీ గాలి పైన తేలి భామ. మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాటకిక సిద్ధమా హయ్య హయ్య హై. డియో డియో డెక్కడ డియో డెక్కడ డియోడ డియోడడి. డియో డియో డెక్కడ డియో డెక్కడ డియోడడి. మరిగే జాబిలి కరిగే కౌగిలి మదన పడే మదనుడికే బిరుదు చెయ్యాలి తిరిగే ఆకలి కొరికే చెక్కిలి మై మరిచే మురిపెముతో కందిపోవాలి. అనుదించని అధరాంజలి శృతి మించని జత జావళి. చలిగాలి పైన తేలి చెలరేగు ఈ ఖవాలి ప్రతి పూట కావాలి తోడలేని వేళలేని కేళి. మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాటకింక సిద్ధమా హయ్య హయ్య హై. కుదురే లేదని ముదిరే బాధని తెలుసుకొని అలుసుకొని ముళ్ళు పడిపోయి. నిదరే రాదని అదిరే రాదని అదుముకొని చిదుముకొని చల్లబడిపోని కసిరే పని కసిరే పని. నిసికైపుని రసాగరి రసరాజధానిలోని రతిరాజుతో జవాని సయ్యాటకు సయ్యనని. మోయలేని మోజు తీరిపోని మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాటకింక సిద్ధమా మాటకారి మాటకారి బంధమా మహామాయ చేయవద్దమ్మా నందిని ఏమిటి నందిని ఎగపడతలేదు? ఒకవేళ ఇంటికి ఏమైనా వెళ్ళిందా, లేదా ఆమెకి ఏమైనా ప్రమాదం ఏమైనా జరిగిందా? ఏంటి మిస్టర్, నీలే నువ్వే మాట్లాడుకున్నావు. ఏమన్నా ప్రేమ విషయం ఫెయిల్ అయిందా ఏంటి? ప్రేములైనా గెలుపులైనా నాకు అలవాట్లేదు. అయితే అమ్మాయికిలైనా ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకోవటం అలవాటు ఉందా ఏంటి? ఎవరా నువ్వు? చెడిపోయిన ఆడపిల్ల జీవితాల్ని బాగు చేస్తానే కానీ ఆడపిల్ల జీవితాలతో ఆడుకోవటం నాకు అలవాట్లేదు. నచ్చిన వాడి ఎందుకు వచ్చో నందిని ఎందుకు వెతుక్కుంటున్నావు? నందిని నువ్వు చూసావా?
నందిని శనుగానే ఉందా? ఏమిటి నందిని గురించి అంతలా కంగారు పడుతున్నావు? కొంపదీసి ఆమెనేమన్నా ప్రేమించామా ఏంటి? నేను ప్రేమించాను అలా ఉంచు. నువ్వేమైనా అభ్యంతరమా? అవును, నాకు అభ్యంతరమే. నా దగ్గర ప్రేమ దోమాను పిచ్చి పిచ్చి వేషాలు వైకు. అమ్మాయి కూడా నేను ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నాను, ఆమె కూడా నన్ను ప్రేమిస్తుంది. నీకే అభ్యంతరమా? అలానే ప్రేమ పడుతూ ఆమె నా సొత్తు, నా కంట్రోలో ప్రాణం ఉండగా ఆమెను నన్ను ఎవరు దూరం చేయలేరు. ఏంటిరా నువ్వు డబ్బిచ్చు కొన్న వాళ్ళగా మాట్లాడుతున్నావు? నా ముందు ఎంతో డబ్బిస్తే లెక్కిపోయితే. హలో అబ్బో, నీ బోడి ప్రేమ కోసం 100 మంది కావాలా? కావాలనుకున్నది ఏయ్ డైలాగ్ చదువుతుంటావు ఏంది మరి? ఏంద్రా బాబు ముందు అబ్బో, నీ బోడు ప్రేమ విడదీయటానికి 100 మంది కావాలా? ఎంత కష్టమైనా సరే అవలేలా సాధించగల ఈ ఊళ్ళో ఒకరు చాలురా. నీళ్ళని కొట్టగాలు 100 మంది నన్ను దూరం చేయను చూస్తాను. అయితే నా పేరు రౌడీ రుద్ర. నిన్నవా ఇంటి నిలబడి మాట్లాడేంత ధైర్యం చేయలేవురా. రౌడీ రుద్ర పేరు బానే ఉందిరా, అంత మాత్రమైనా ఈ సిటీకి పెద్ద నువ్వేమన్నా రౌడీవా? ఏమిట్రా నువ్వు పెద్ద హీరోలలో ఇచ్చిపోతున్నావు? నా సంగతి నీకు తెలీదు, కిత్తు తీస్తా, జాగ్రత్త. నన్ను రెచ్చగొట్టుకో, చిచ్చి పెట్టుకున్నావు. సింహంతో చలవాడుతున్నావు, శిరస్సులు జీవి వేస్తా. పన్ను రెడీకోవాలనుకున్నా గుండె పగిలి చస్తావు. అంత మగాడి అయితే నందిని నా నుండి అంతటి మగాడు అయితే నా నుంచి నందిని 10 రోజుల్లో ఆమెని పడేసి ప్రేమలో దించి శుభలేఖ నీకే ఇస్తా. పెళ్లికి వస్తావు, పులికుల్ని చస్తావు. అయితే నా నుంచి దూరం చేయరా. మనందరూ ఎదురులేని మడుగాడు తెలుసుకున్నా. అయితే తోడగొట్టి చూస్తున్నా మన ఇద్దరు ఎదురులేని మడుగాడు. నాదా నీదా మగోడవుడు ఈ జలమే చూపిస్తారా? ఛాలెంజ్. కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు లక్ష్మీ పప్పుని వచ్చింది వారి స్వాగతం సుస్వాగతం. నవభారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్. నవభారత నిర్మాత రాజ్యాంగపు ప్రదాత బాబా అంబేడ్కర్ జీ జై భీమ్ జై భీమ్.
దేశానికి తండ్రివి నీవే బాబా అంబేద్కర్, లోకానికి వెలుగు నీవే బాబా అంబేద్కర్, దేశానికి తండ్రివి నీవే బాబా అంబేద్కర్, లోకానికి వెలుగు నీవే బాబా అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా గోరంట్ల గ్రామంలో, గుంటూరు జిల్లా గోరంట్ల గ్రామంలో వైఎస్ఆర్ సెంటర్ నందు తెల్లవారిపాలెం డొంక కీర్తి చేసులు త్వరక అచ్చయ్య గారు, మరియు త్వరక సాయి కృష్ణ గారు, మరి కీర్తి చేసిన పంటగాని యాదశి గారి ఆశీస్సులతో బీకేటీ యూత్ వారు సగర్వంగా సమర్పించు ఎదురులేని మనగాళ్ళు రచన ఏ బాబు, పాత్రధారులు ధర్మతేజ, పంతగాని లాజర్, టైగర్ ముండా, నామతోటి రోషన్, రౌడీ రుద్ర, కాటిగిరి లాజర్, ఖైదీ కాళీ, నామతోటి ప్రవీణ్ కుమార్, కాలభైరవ, త్వరక పవన్ మాస్, దర్బాబు, గుంటి వినోద్, అవినాష్, నామతోటి మోహన్ రావు, లోకేష్, కోడురెక్క జార్జి, జీవ, నాటగిరి జయప్రకాష్, పలక పల్లం రమేష్, కిలక పెయ్యల రామారావు, సత్తి, శాంతి అండ్ నందిని కుమారి దీపిక, తిరుమలూరిపేట, డాన్సర్ సోని అండ్ రిష్క, తిరుమలూరిపేట, మీరు చూస్తున్న భారీ సెట్టింగ్ శ్రీ లక్ష్మీ గోపి సినీ సెట్టింగ్స్, రాజా గారి తోట, గుంటూరు, ప్రొపరేటర్ కె వీరు, సెట్టింగ్ మేనేజర్ ఏ వెంకయ్య, సంగీతం సుధీర్ అండ్ పార్టీ, నరసరావుపేట, కీబోర్డ్ ప్లేయర్ అండ్ ఆర్గనైజర్ ఎం సుధీర్, వీడియో అలంకరణ అశోక్ విజువల్ చిత్రీకరణ ప్రొపరేటర్ కె అశోక్, యాల దేవదాసు గారి పూర్తి సహాయ సహకారంతో ఆర్గనైజర్స్ గుంటి కమలాకర్, యాలాది మహేష్ చెన్నోడు మరియు ఈకేకే యూత్ గోరంట్ల మరియు రామపేటల సహాయ సహకారంతో రామ్కర్స్ ఈ రాకేష్, ఈ వంశీ, త్వరక చంటి, ఎల్ల నరసింహారావు, పప్పుల కృష్ణ, ఇస్తల డేవిడ్ రాజు, పిచ్చి నాగభూషణం, గోడపాటి అంకమరావు, బడుగు రాజు, మామిడి ప్రకాష్, డాన్స్ మాస్టర్ కంచర్ల ప్రసాద్,
నిర్మాత తురకా కోటేశ్వరరావు, కో డైరెక్టర్ బోడపాటి అనిల్, డైరెక్షన్ అండ్ స్టేజ్ ప్లే అంతగాని లాజర్. शब्बा 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 रे इश्क दिप्पा कस्तो रे यार को रे पस्पिकती रे आरे बाबा आदि हे आरे बाबा आदि शब्बा 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 रे इश्क दिप्पा कस्तो रे यार को रे पस्पिकती रे आरे बाबा आदि हे आरे बाबा आदि आराटम दे खोरे अनकोंडे तू करे आरे बाबा आदि हे 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 आरे बाबा आदि షర్జాలో ఎండలు బలాటు సోత్రిలో మెడ్డలు బలాటు ఈ ఒంట్లో సిక్కులు బలాటు ఆవోచన ఇదే చరదాలో కిక్కులు బలాటు పరదాలో టెక్కులు బలాటు ముద్దుల్లో హక్కులు బలాటు దేఖో జిగర్ మగర్ అందం చందం కోసం గజనీలా గాలిస్తా అందిందంటే మాత్రం అక్బర్లా పాలిస్తా గజ్జై మొగించి గజలే పాడించి తాజాగా తారించరే ఆరే బాబా గారే హే రే 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 ఆరే బాబా గారే शप्पा 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 रे इश्क दे बाकस करे प्यार गोरे तस्बिक तीरे आरे बाबा आदि हे हे आरे बाबा आदि ఆస్మాన్లో చుక్కల షికారి ఓషన్లో షార్కుల షికారి చిక్కట్లో షార్కుల షికారి దీపేయవే పురి డే అంతా సూర్యుని షికారి నైట్ అంతా చంద్రుని షికారి డే నైట్ నాదే షికారి దరిచేరవే మరి సుందర సామ్రాజ్యంలో సుల్తానే నేనంట లడ్కీ పొలకిందల్లో లాభాలే నా వంట నీతో ఇవాళ ఎంతో ఖుషిగా పాడిస్తా చిన్నటిది అరే బాబా గారే రే 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 అరే బాబా గారే ఏ షప్ప 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 రే ఇష్క్ దే పాకస్ కోరే ప్యార్ కోరే తస్బిక్ తీరే ఆరే బాబా ఆది హే అరే బాబా గారే ఆరాటం దే కోరే అనకొండే తూ करे अरे बाबा गादी अंत मिर्च कोरी अरे बाबा गादी है आज मिर्च कोरे
వాడితోటి పెట్టుకుంటే కదే మోత చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో అంటే కొంచెం అడుకో కాల భైరవా కాల పైగా మారిపోయి ముంబైలో డాలుగా ఎగితే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించడానికి వస్తున్నాడు. ఆ కాలపైగా ఉండి ఎవరు రాధించలేకపోతే తన ముంబై వెళ్ళిపోయి తన భార్యను కోల్పోయి ఎంతగానో కృషించిపోయి నా అనుకున్న వాళ్ళు ఎవరు రాధించకపోతే కాలభైరవుగా మారిపోయాడు. అతడే కాల భైరవా కాల భైరవా కాల భైరవా. ఈనాడు ధర తాగితే నిషా ఎక్కడ లేదు పొద్దున రత్తాన్ని పొద్దున కలుపు తాగితే వాడికి వస్తుందేమో. నీతో ఆడి పాడి ఆడుకుంటా నాకెక్కడా తెక్కెక్కుతుంది. నీ అందాలతో నే పాడుకొని ఆడుకోవాలి, రావే తొందరగా.
జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా సరసకురా దొరా మనోహరా సరసకురా దొరా మనోహరా చిటికలు వేయగలే నీ చటుకున్న వాలితిరా పిట పిట పొంగులతో నీ సేవకు వచ్చితిరా మోతగ మోచులు తీర్చుకోను తరుణం ఇదేరా సరసకురా దొరా మనోహరా సరసుడని అహో మనోరమ సరసుడని అహో మనోరమ ఎగబడు పొంగులతో తెగనిగనిగలాడితివే తగది విచిందులతో యమతి కమకలేదివే తీయని నీరి తీర్చివేయగలనే గిలా నా పంటి చకోరి అంతం నీ పంటి నరాల సొంతం అయినప్పుడే హాయిరా శభాష్ ఓ అంటే సుఖాలు మొత్తం నీ ముందు ఇవ్వాల సిద్ధం నిలువున కమ్మేయరా నా గుడినే నా గదిలో కొలువు చేయొచ్చనా నీ కులుకి బాటిలు కలిపి గుటకేయనా వరదల తాకిడితో నువ్వు విరుచుకు పడితే ఎలా ఇలా అతి సుకుమారి నీరా నీ దూకుడు తాళరురా కాదని అవునని నన్ను ఆపతరమా వయ్యారి. సరసకురా అలాగే దొరా మనోహరా సరసుడని అహో మనోరమ నీ పాటి ఉన్నవాడు నీ సాటి మరో
కారుకుని తడుకుని కున్నదే నీ సరుకు బ్యారుమని చురుకు నాకున్నదే రసిగల రసికుడవై పసి మిసమిసలేలగరా పెదవుల మధువులపై నీ పదుగును చూపగరా నిండుగ పండుగ చేసుకోర గురుడా మజాగా సరసకురా దొరా మనోహరా సరసుడని ఆహో మనోరమా చిటికలు వేయగనే నీ చటుకున వాలి తీరా ఎగబడుకో నిగలాగితే మోతగ మోజులు తీర్చుకోను తరుణం ఇదేరా హలో భైరవా, ఏమిటి మంచి కస మీదగా ఉన్నావు? ఇప్పుడే మిసమిసలాడే అందాల బొమ్మలకు నాలుగు చెక్కలు కక్కుతున్నా. తిమ్మిరి తీసుకున్నా, అందుకే మనసు మత్తుగా ఉంది. విశేషాలు చాలా ఉన్నాయి, అందుకే చెప్పాలని అడవుడిగా వచ్చా. శబాష్ జీవా, శబాష్. ఈ దేశంలో జరుగుతున్న అన్ని విశేషాలు నాకెప్పుడు తెలియజేస్తూ నాకు చాలా సాయం చేసావు. ఇలాంటి మంచి మిత్రులు దొరకడం నా అదృష్టం. అదృష్టం నీది కాదు, నాది. ఎక్కడ చిన్న చిన్న చిల్లర తంత్రాలతో చేసుకునే నన్ను చెరదీసి ఆదరించి ఈ సంఘంలో ఒక బిజినెస్ మ్యాన్ గా ఎదిగే అవకాశం ఇచ్చావు. అందుకే ఈ జన్మలు ఎన్ని జన్మలు ఎత్తినా నీ రుణం తీర్చుకోలేను భైరవా. అరే జీవా, మన మధ్య రుణభావాలేంట్రా? పోలీసులు కలుపుల్లో గాయపడి నన్ను నీ ఇంట్లో ఆశ్రమే ఇచ్చి నా ప్రాణాలు కాపాడు. నా కంటలో ప్రాణం దొరుకు. నువ్వే నా జిగిరి దోస్తురా. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. త్వరలో దొరబాబుకి మంత్రి పదవి ఇస్తారంట. మనోడు కూడా మంత్రి పదవి ఇస్తే మనకి మంచిదే కదా. మన దొంగ వ్యాపారాలు హాయిగా చేసుకోవచ్చు. అదే మన అడిగా నా కొడుకు. ఈ రాజకీయ నాయకులు ఎవడు ఉండడు. నువ్వు చెప్పింది కొంతవరకు నిజమే, కానీ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు, కానీ పోలీసుల్ని రాజకీయ నాయకులు మాత్రం నమ్మకూడదు. ఆ సంగతి నాకు తెలుసు. పదవి కోసం తిరిగికైనా తెగని రాజకీయ నాయకులు ఓట్లేదు ప్రజలు నెట్టెట్లో ముంచేస్తారు. లాభం వస్తుంది అనుకుంటే తమకు రాజకీయ జీవితం ప్రజలు చేసిన మహానేతలను మట్టిలో కలిపేస్తారు. అంతేకాదు, ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన అవినీతి నోటితో జనాలు చీకొడుతున్నా సరే సిగ్గు లేకుండా తిరుగుతూ ఉంటాడు. ముసలి హనుమంతుడు కొట్టమని 10 ఓట్లు సంపాదించినాడు. వాడు మాటలు చూసావా? ఓటలు దాడుతున్నాయి. అమ్మవారి మప్పు కోసం తప్పుడు మాటలు చెబుతూ కుక్కలా మరుగుతున్నాడు. ఆ కర్రీ రాజేంద్ర గారు కొంపల ముంచి కోట్లు గడించి వాళ్ళ నాయకులకి భజన చేస్తుంటాడు. ప్రజలు కొడుకులు వాళ్ళ గురించి మనకెందుకు కానీ మిగతా విషయాలు చెప్పు చేవా. తప్పుడు క్యాన్సర్ ఇరికించిన మనం జైలుకు పంపించిన ఖాళీ తెచ్చుకున్నాడంట. అలాగైతే వాడు తప్పకుండా మన మీదకి వస్తాడు. వస్తే వాడు ఎక్కడే చేస్తాడు. మనకే కరెంట్ అనేది వదిలేద్దే.
వాడు నేరుగా మనమే కయ్యాన్ని దిగితే పర్లేదు, కానీ తెలివి చూపించి మన చట్టాన్ని పట్టిస్తే పోతాం. కాటేద్దామనుకున్న పాముని కాల్చి పడేసినట్టే ఏడా ఇన్ని కూడా ఇలాగే కాల్చి పడేద్దాం. ఆల్రెడీ జీవా, నువ్వు అదే పని మీద ఉండు. ఈ రాత్రి శివరాత్రి జాగారమే చేయరారా. ఈ రాత్రి శివరాత్రి జాగారమే చేయరారా. దీపము తీసి రాత్రి నాపి పూజలు కాని పూజలు చేసి జాతర చేయరారా. ఈ రాత్రి శివరాత్రి జాగారమే చేయరారా. ఆకలి కాదు, తోచగా రాదు, మరి లోలో ఏదో బాధ రేమో. చూపులతోన కాపురమేలా, ఇక చేసేదేమీ లేదా అదేదో. ఆలన పాలన ఏమీ లేదా, మోహము తాపము ఆటుపోటాయే. కోటల రాజుగా బాగా వేయాలి, శోభన కార్యము నేనే కావాలి. రార కాదు మాటు ఎలా నాబడి నీదేరా. రాజగాలి నీరు తోడు ఈ గుడి నీకేరా. ఈ రాత్రి శివరాత్రి జాగారమే చేయరారా. ఊరసిగాను, మేనకగాను, నిన్ను ఏమో మాయ చేయపనేమి. ఆలిని నేను అయినా కానీ నిరజాన ఘన ఘన పచాన. నాట్యము చేయన నాథా నీ కోసం, కామిని మోహిని రాధా దాసోహ. నా బిగి నా కథ నాదా బేజారు, నాయద ఏలరా నీకే జోహారు. తారా ఏక మాట ఈత లోతులు చూడాలి, రాజధాన దీనా సాన దోపిడి చేయాలి. ఈ రాత్రి శివరాత్రి జాగారమే చేయరారా. ఈ రాత్రి శివరాత్రి జాగారమే చేయరారా. దీపము తీసి రాత్రి నాపి పూజలు కాని పూజలు చేసి జాతర చేయరారా. హింసక మృత్యు ఘంటిక ముజ్జగాల ఏకపాల పలు రకాల ధ్వంసక. ఖడ్గ భూమి కార్మిక కథన రంగ కర్షక, రామనగర పట్టణాల సకల జనాకర్షక. అంధకార తార ధీర సుధీర దుర్వికార వైర స్వైర విహార
శత్రు శాసన జయ 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 రావణ జయ 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 సింహాసన జయ 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 అడుగో ఐది ఖాళీ జైలు గోడంత బట్టలు కొట్టుకొని ఈ సమాజానికి న్యాయం చేయటానికి వచ్చాడు మన హీరో ఐది ఖాళీ. నేరం మోపిన నేరం చేయకపోయినా నేరం తన మీద వేసుకొని జైలుకి వెళ్ళి తన జైలు తప్పించుకొని వచ్చి తనకి న్యాయం చేయడం కోసం వచ్చాడు ఖైదీ ఖాళీ. పోయే ఒళ్ళు పోయే కాయొచ్చుగాని ఎచ్చిపోయే సిల్లు పోయే ఆ సూది కాని సొమ్ము పోయే పువ్వు పోయే నవ్వు పోయే ఈ పొట్టి దాని నాలాంటి అమాయకులని జైలు పాలు చేసి చేసుకుంటున్నావా భైరవా? నువ్వు పొరపడుతున్నావు మిస్టర్ ఖాళీ. నేనే జైలు పంపించడం ఏంటి? అదంతా కట్టు కదా. కాదు, కఠోర సత్యం. నేరం చేసింది నువ్వు, జైలు శిక్ష అనుభవించింది నేను. ప్రతినిధి పోయించే ఆ ఖాళీ కదా చెబుతున్నా. నువ్వు జైలు శిక్ష అనిపించడానికి దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మనుషుల ప్రాణాలు మంచినీళ్ళ బలి తీసుకునే నువ్వు ఆ కాళికాదేవి మీద భక్తి చూపటం ఆశ్చర్యంగా ఉంది. అంటే నేను మంచిది కాదంటావా? నాకు భయం భక్తి లేదంటావా? ఆ ప్రశ్న నన్ను కాదు, ఈ అంతరాత్మను అడుగు. అంతరాత్మ అదంతా దాన్ని ఎప్పుడు మట్టిలో కలిపేశా. బాగుంది. నేరాలు చేస్తుంది నువ్వు, మాత్రం సమాజం మేనేస్తున్నావా? నేరాలు చేస్తున్నమాట వస్తువే, కానీ నన్ను నేరస్తులు మార్చింది ఈ కథ.
నువ్వు నేరస్తుడిని కాదంటావా? అమాయకుడు అని తప్పిస్తున్నావు, అదే నన్ను నమ్మమంటావా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. ఒకప్పుడు ఈ సంఘంలో గౌరవం బతికా నన్ను ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు. కట్టుకున్న భార్య పుట్టిన రోగంతో బాధపడుతుంటే వాళ్ళని కానీ వాళ్ళందరినీ కాళ్ళు పట్టుకొని బతిమలాడాను. నాకు కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమని అడిగా. నా భార్య బతికించుకోవడానికి బోరున వెలిపించాను. అందుకని వాళ్ళందరూ చంపి నా వేదన ఎవరు అర్థం చేసుకోలేదు. నా బాధల్ని ఎవరు పట్టించుకోలేదు. అందుకని వాళ్ళందరినీ చంపి నీ కసి తీర్చుకుంటున్నావా? తప్పు చేసే ప్రతి ఒక్కడు ఏదో కారణం చెబుతూనే ఉంటాడు. నా భార్య సంబంధం పడి నాలో ఉన్న మంచితనాన్ని బాధి పెట్టేశా. శ్మశానం నుండి సరాసరి బొమ్మాయి వెళ్ళిపోయా. ముంబై ఎందుకు వెళ్ళావు? అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయా. కానీ అసలే విషయం మాత్రం నువ్వు చెప్పటం లేదు. ఆనంద్ భూపతిని హత్య చేసింది నువ్వు, కానీ జైలు శిక్ష అనుభవించింది నేను. ఎందుకు చేశావు? డబ్బు కోసం అతను హత్య చేసింది నేనే. పోలీసులు కానీ అలా పోలీసులు ఎందుకు నిన్ను తీసుకెళ్లారు నాకు తెలియదు. నాకు తెలుసు. నువ్వు దోచుకున్న కొత్త డబ్బు నీ అసిస్టెంట్ జీవా నీ పోలీసులకు అందజేశారు. అందుకని వాళ్ళు నిన్ను వదిలేసి నన్ను పట్టుకున్నారు. మొత్తానికి అసాధ్యుడివే కానీ నువ్వు. అదే మాట ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేను అనుభవించిన జైలు శిక్ష నన్ను ఒక రాక్షసుడిగా మార్చింది. అందుకే జైలు వాళ్ళు బద్దలు కొట్టుకొని బయటికి వచ్చారు. పోలీసులు నన్ను పట్టుకునేలోగా నా నిజాయితీ నిరూపించుకుంటారు. ఓ మై గాడ్, ఈ నా కంప ముచ్చేలా ఉన్నాడే. ఎలాగైనా వీడి పేడ వదిలించుకోవాలి. మున్నాయేడ్రా? అడగక్కలేదు నా బావెక్కడని, అడగక్కలేదు నా బావెక్కడ. నీకు అలవైటేగా. ఎవరా నువ్వు? ఈ కాలమైన ఇంట్లోకి అడుగు పెట్టావు నా అనుమతి లేకుండా. ఎవడైతే నీకెందుకు బే? ముందు నువ్వెవడు చెప్పు. నా పేరు కాలభైరవా. కాలభైరవ నీకు తెలీదా? నీకు తెలియని ఒక రహస్యం నాకు ముందలే తెలుసు. ముంబై మాఫియా డాన్ కాళీబాయ్ అని జగ్గుబాయ్ దగ్గర చేరావు. తనను అంతం చేసి కాలభైరవుగా అంతం ఎత్తావు. పోలీసులు వెంటబడితే అక్కడి నుంచి పారిపోయి తనను అంతం చేసి కాలభైరవుడుగా అవతారం ఎత్తావు. ఈ విషయాలు నీకెలా తెలుసు? మొన్న ఐపీఎస్ స్పెషల్ ఆఫీసర్ టైం పాస్ నా దారికి తట్టుకోలేని ఇలాంటి కరోనా కొడుకులు
నాకిచ్చిన ఈ ముద్దు పేరు టైగర్ మున్నా. మున్నా టైగర్ మున్నా. మున్నా అన్ని విషయాలు బాగానే తెలుసుకున్నావురా, అసలు విషయం మాత్రం తెలుసుకోలేకపోయావు. ఏమిటది? నా రహస్యాలని తెలుసుకున్నావు అండి. ఎవరిని ఈ భూమి మీద బతకనివ్వలా. వస్తే వస్తే ఏం చేస్తావు? లోపల చెప్పడం కాదురా, ముక్కలు ముక్కలుగా నరికి కత్తలకు వేస్తా. ఒరేయ్, ముక్కల సంగతి కూడా సరిగ్గా నీకు తెలియదురా. 25 ఏళ్ళ పుట్టి తొడగొట్టి నేను తిరిగానురా. నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదురా. రే 25 ఏళ్ళ నాడు పుట్టి తొడగొట్టి దేశం తిప్పిన వాడిని రా నేను. ఒరే ఎవడైనా 10 కాలాలు పట్టు మగటి కళ్ళ అంటారు. నువ్వేంటే చావుని వెతుకుంటూ సరాసరి నా కడికే వచ్చు. రే నేను వచ్చింది చావటానికి కాదురా, నిన్ను చంపటానికి రా. భగభగమండి అగ్ని పర్వతాన్ని అరిచేతుల్లో పెట్టుకొని చాలా ఆనందపడుతున్నావు. వాడి మసైపోతావు. ఉప్పిన వచ్చిన నిప్పుల వర్షాన్ని కురిపిస్తారా ఈ ముళ్ళ ఎక్కడ చాలు. ఒరేయ్ ఒరేయ్, నిన్ను నా జీవి కట్టేసి ఏ రోజుకైనా సరే స్టేషన్కి లాక్కి వెళ్తారా? ఎదురు చూస్తూ ఉండురా. ఏ రోజుకైనా సరే నా స్టేషన్కి నిన్ను నా జీపుకి తీసుకు వెళ్తారా గొలుసు వేసి. హలో నందిని, బాగున్నావా? నువ్వా? జైలు నుంచి ఎప్పుడొచ్చా? రాత్రే వచ్చాను. వాళ్ళు వదిలేస్తే కాదు, నాకై నేనే తప్పించుకొని వచ్చాను. ఏంటి? అది చాలా తప్పు కదా. ఇంకా నువ్వు నన్ను నేరస్తుడనే అనుకుంటున్నావా? నేరస్తుడు కాక కోర్టు చట్టం అన్ని నిన్ను నేరస్తుడు అని నిర్ధారించే కదా జైల్లో పెట్టించారు. అప్పుడు నేరస్తుడివే అవుతావు. అయ్యో నందిని, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చూడు, నువ్వు ఎలా చెప్పినా నిప్పు లాంటి నిజం అబద్ధం కాదు. నందిని, అసలు ఇదంతా జరిగిందే నీ వల్ల. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? జరిగింది నా వల్ల. అల్లరి చిల్లర తిరిగే నాకు అనుకోకుండా పరిచయం అయ్యావు. నాకు మనసిచ్చానన్నావు. నీ కోసం, నీ ప్రేమ కోసం ఆనంద భూపతి దగ్గర డ్రైవర్గా చేరాను. ఏంటి? మంచి మనిషిగా మారి పని చేసుకోమనడం తప్ప? ఆనంద భూపతి దగ్గర ఉన్న డబ్బు కోసం వాడెవడో అతను హత్య చేసి ఆడారం నాపై మోపారు. అదేంటి? ఆ రోజు పోలీసులు పరిశోధించే కదా నిన్ను జైలుకి పంపించారు. పోలీసులా? వాళ్ళు నిజాయితీగా ఉంటే నాలాంటి అబ్బాయిలకి శిక్ష పడదు. అలా అనకు. చూడు, మా అన్నయ్య ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. నేను అదే చెప్పబోతున్నాను. నిజాయితీ పరులకి ఈ లోకంలో స్థానమే లేదు. చూడు,
నువ్వు అనుకున్నట్టు అదంతా తేలిగ్గా సాధ్యపడదు. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. కసిగా మారిన ఈ గుంటల్లో ఊరుకుతనం పేరుకుపోయింది. అమాయకుడైన కాళీ ఇప్పుడు ఖైదీ ఖాళీగా అవతరించాడు. ఇక ఇక ఈ ప్రపంచంలో నాకు ఎదురే లేదు. చూడు కాళీ, ఎక్కువ ఆవేశపడొద్దు. ఇది ఆవేశం కాదు నందిని, ఆత్మ బలిదానం. మనసు చంపుకొని మరో పోరాటం మొదలు పెట్టాను. ఈ పోరాటంలో అంతిబీజం నాకే దక్కుతుంది. చూడు, అలాగే జరిగితే అంతకన్నా నాకు ఇంకేం కావాలి? మొదటిగా సంతోషించేది నేనే కాళీ. ఎందుకు, ఎప్పుడు తిన్నావో ఏంటో, ఫోన్ చేసావా లేదా? ఆకలి చచ్చిపోయింది నందిని. నీ దగ్గర కొంచెం ఓదార్పు పొందుదామని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. సరే సరే కాళీ, ఇలా కూర్చో, 5 నిమిషాలు కాఫీ తీసుకొని వస్తాను. వాన వాన వెల్లువాయి కొండ కోణ తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేలు తాకగా ఏదో 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 హాయి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహారాజుకి తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నీలకరి ఆనందం చిగురుటాకులా చలికి ఉణుకుతూ చెలియ చేరగా ఏదో 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 హాయ్ ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిట కరిగించెను పరువా కలవరింతలే పలకరింపులై మధును మీరగా ఏదో ఏదో ఏదో
ఎలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక ఎలుకో నాయక రసించానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా అర్థం చేసుకో మగరాయ అంతా చెప్పకున్నా ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచన వివరించే వీలు ఉందా వేధించే వయసు యాతన కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామన నమ్మంటూ భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా నిప్పంటిన సరసన అపసోపాల కాపాలు చల్లార్చనా ఎలుకో నాయక రసించానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా ఇదేం కోరికే కురదానా కొంపే మునిగిపోదా నిదానించమంటున్నానా కదిలి రావే మన్మథ సుకుమారం సోలిపోదా కవ్వించి కయ్యమాపద సఖి భారం పంచుకోరాదా చేదా చెలియ సంపద ముద్దొద్దు అంటానండి నిధులిస్తుంటే నీ జంట సయ్యంట చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవే కదా ఎలుకో నాయక రసించానా ఇలాగా ఎలకు బాలిక దూసుకొచ్చావి ఇలాగా ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీకా ధన్యోస్మి అంట చిలక అందుకున్నాక అందాలని కానుక
తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదు చేయరా చేయరా ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ గుర్తుకుంటవా ఇంత లేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే చింతకున్నది ఒళ్ళంత తొళ్ళింత వింత కవింత లేలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా చుట్టుముట్టితేనే చల్లుతుంటే కొట్టుకుంటూ గుండె తిన్నదై ఒళ్ళంత తుళ్ళింత వింత కవ్వింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా